హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది దగ్గర నేను విన్నాను, నాకు ఏ వంటైనా చేయగలను కానీ టీ మాత్రం పెట్టలేకపోతున్నాను అని. మామూలు క్యాజువల్ కాన్వర్జేషన్స్ వస్తాయి కదా రిలేటివ్స్లో, అలా అలా ఉండే వాటిల్లో. కానీ నాకు అసలు వంటే రాదు, కానీ టీ పెట్టడం మాత్రం బాగొచ్చు. ఎందుకు అంటానంటే నేను టీ ఇస్తే ఖచ్చితంగా బాగున్నాయని అంటారు. ఒకవేళ నాకు బాగా పెట్టలేదు అంటే నాకు ఓపిక లేక ఏదో లైట్గా పెట్టేసి ఉంటాను అంతే. సో ఎందుకు టీ అనేది మీకు టేస్ట్ రాదు అంటే, ఫస్ట్ థింగ్ ఓపిక ఉండాలి. మంచి టీ తాగాలి అంటే బాగా ఓపిక ఉండాలండి. ఎందుకంటే ఫస్ట్ వాటర్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. వాటర్ హీట్ అయ్యాక టీ పొడి వేసారంటే అది కొంచెం త్వరగా మరుగుతుంది. అండ్ ఎంత టీ పొడి అనేది ఎంత మరిగిద్దో, ఎంత కలర్ చేంజ్ అయిద్దో అంత టేస్ట్ వస్తుంది టీకి. సో ఇది నేను తెలుసుకున్నటువంటి టెక్నిక్ అండి. సో నేనైతే ఫస్ట్ వాటర్ వేసుకున్నాక టీ పొడి కొంచెం వాటర్ హీట్ అయ్యాక టీ పొడి వేస్తాను. ఎందుకంటే కొంచెం త్వరగా హీట్ అవుతుంది కదా, టీ పొడి మగ్గుతుందని. సో మంచి కలర్ షేడ్ అయ్యే వరకు, కలర్ వచ్చే వరకు, రోజ్ కలర్ వచ్చే వరకు కూడా నేను టీ పొడిని అయితే సిమ్లో పెట్టుకొని హీట్ చేస్తానండి. అసలు హై ఫ్లేమ్ పెట్టను నేను టీకి. చాలా సిమ్లో పెట్టుకొని చేస్తాను. చాలా సిమ్మే ఉండదు, చిన్న సిమ్మే ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని చేస్తాను. సో ఇలాగా పింక్ కలర్ షేడ్ రావాలండి టీ పొడి అనేది. నేనైతే తాజ్మహల్ వాడుతున్నానండి, నాకు అదే బాగా నచ్చింది. 3 రోజెస్ ఇవి కొంచెం నాకు ఎక్కడో అవి టేస్ట్ అనిపించవు. సో తాజ్మహల్ అయితే టేస్ట్ బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయండి. అండ్ ఈ కలర్ షేడ్లోకి రావాలండి. ఇంత పింక్ షేడ్లోకి వచ్చాకనే మనం పాలు అనేవి యాడ్ చేసుకొని, పాలు అనేవి వాటర్ అనేది మనకి 2 టీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్కి ముక్కాలు భాగం అంటే 3/4 వాటర్ వేసుకోండి. 3/4 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నట్లయితే మనకి చిక్కగా ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ రాదు. సో ఇది నా చిట్కా. థ్యాంక్స్ ఫర్